బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న పెద్ద సంఖ్యలో 100 మంది పైనే బాధితులు నర్సరావుపేటలో ఆందోళన చేపట్టారు. పిల్లల పెళ్లి కోసం, చదువుల కోసం, రిటైర్మెంట్ డబ్బులతో భవిష్యత్తు కోసం చిట్ ఫండ్ యజమాని పుల్లారావుకు డబ్బులు ఇచ్చి మోసపోయామని బాధితులు తమ గోడు వెలిబుచ్చుతున్నారు. సాయి సాధన చిట్ ఫండ్ కు సంబంధించి బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, సాయి సాధనకు సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మోసానికి సంబంధించినటువంటి అంశంలో బాధితులు రోజు రోజుకి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనీయంగా పెరుగుతుందనే విధంగా చెప్పొచ్చు. మొదటి రోజు ఈ కంపెనీకి సంబంధించి ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళలో ఒక్క వ్యక్తి మాత్రమే బయటకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ గమనీయంగా నిన్న చూస్తే పెద్ద సంఖ్యలో వందలాది మంది కూడా రోడ్లపైకి వచ్చి చిట్ ఫండ్ కంపెనీ ఎవరైతే మోసం చేసినటువంటి పాలడుగు పుల్లారావు ఉన్నారో అతని పైన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులంతా కూడా రోడ్లపైకి వచ్చారు. ఎమ్మెల్యే అరవింద్ బాబును కూడా కలిసి వాళ్ళంతా కూడా తమ ప్రాబ్లం గురించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అరవింద్ బాబు క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది, కంపల్సరీగా బాధితులందరికీ న్యాయం జరిగే విధంగా చట్టపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా మేమంతా దృష్టి పెడతాము, కంపల్సరీగా బాధితులకు న్యాయం చేస్తామనే విధంగా కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం నిన్న బాధితులు ఒక్కసారిగా రావటం, ఈ రోజు కూడా బాధితులు కొంతమంది బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎంతమంది ఈ చిట్టు కట్టారనే దానిపైన అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఎందుకంటే మొదటి రోజు 100 మంది ఉండొచ్చు అనుకునే విధంగా వాళ్ళు అనుకున్నారు. కానీ తర్వాత బాధితుల ఫిర్యాదులో 217 మంది ఉన్నారనే విధంగా కూడా ఆయన పేర్కొన్నారు. కానీ ఈ సంఖ్య గమనీయంగా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వందలాది మంది అంటే 300-400 మంది ఈ చిట్ ఫండ్ కంపెనీలో మోసపోయినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. 170 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందనే విధంగా కూడా ప్రస్తుతానికైతే అంచనా వేస్తున్నారు. కానీ ఈ సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా చిట్ ఫండ్ కంపెనీలో వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టడం, ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వెంచర్లు వేయడం, ఇదంతా కూడా పాలడుగు పుల్లారావు పెద్ద ఎత్తున కూడా ఒక స్కామ్ అయితే చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ వెంచర్లకు సంబంధించినటువంటి ఎక్కడున్నాయి ఏంటి అనేది కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. వాటి నమ్మి బాధితులకు ఏమైనా న్యాయం చేయొచ్చు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. మమ్మల్ని అరెస్ట్ చేస్తారా కాదు